హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ అండి. మన ఇంటి పంటతో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఎందుకు పండించుకోకూడదు? సింపుల్గా ఈజీగా మన హార్వెస్ట్ చూసుకుంటూ ఇన్ని రకాల పంటలను ఎంత ఈజీగా పండించుకునేది ఎలాగో చూద్దామండి. ఇంటి పంటల్లో ఇంటెల్లపాది ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆరోగ్యం పెంపొందించుకోవడానికి మనము చక్కగా ఎరువులు లేకుండా పండించుకునే పంటే మన ఆరోగ్యానికి రహస్యం అండి. చూసారు కదా మన హార్వెస్ట్ లాంగ్ బీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంతకుముందు సొరకాయ చూసారు కదండి, చాలా బాగా కాసింది. ఇది ఏం బీన్సో నాకైతే తెలియదండి. మనకి వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళు మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళు నాకు ఈ గింజలు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోరు చిక్కుళ్ళు కూడా ఈ శీతాకాలం బాగా వస్తాయి. చిక్కుడు జాతి మొక్కలు ఏ అయినా సరే శీతాకాలం అనేది మనకి పంట బాగా వస్తుందండి. నవంబర్ నెలలో నాటుకుంటే డిసెంబర్లో కల్లా మనకి పంట స్టార్ట్ అయిపోతుంది. చక్కగా ప్రతి ఒక్కటి కూడా పూత వచ్చి బాగా కాపు అనేది వస్తుంది. చిక్కుడు జాతి గోరు చిక్కుళ్ళు, చెట్టు చిక్కుడు, కనుపు చిక్కుడు, రెడ్ బీన్స్, అలా గ్రీన్ కలర్ బీన్స్లోనూ ఒక 5-6 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దొండ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. దొండపాదు కూడా ఒకసారి వేస్తే మనము 2 years వరకు పంట తీసుకోవచ్చండి. కాకరపాదు కూడా అంతే, 3 months మనకి కాపు అనేది వస్తుంది. 45 days తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనకి కాత స్టార్ట్ అయిపోతుంది. పాదులు వేయనే సరేను. నేను దీనికి బియ్యం కడిగిన నీళ్ళు రెగ్యులర్గా పోస్తుంటాను. ప్రతి పింద కూడా కాయగా మనకి చక్కగా అవుతుందన్నమాట, పాలినేషన్ అవుతుంది. బట్ బీస్ అయితే నాకు బాగా వస్తాయి కాబట్టి పాలినేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఈ కాకరకాయలు అనేవి అసలు షుగరు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా టెర్రస్ గార్డెన్లో కానీ కిచెన్ గార్డెన్లో కానీ ఒక కాకరపాదు వేసుకున్నారు అంటే 3 నెలల వరకు మనము కాపు అయితే తీసుకుంటాము. ఇంత ఘనము నాకు పంటలు అయితే బాగా వచ్చాయండి. మీరందరూ కూడా ఈ హార్వెస్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చూపిస్తున్నాను. ఈ హార్వెస్ట్ చేసుకుంటూ మనము ఈ హార్వెస్ట్లోంచి తీసుకున్న కూరగాయలని మనము కిచెన్ గార్డెన్లో ఏ విధంగా సింపుల్గా వండుకోవాలో అది కూడా చూపిస్తానండి. నాకు అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి మన బ్లాకీ బ్రౌనీ. అంతకుముందు వీటికి దెబ్బలు తగిలినాయని ఒకసారి మీకు చెప్పాను కదా, ఇప్పుడైతే రికవర్ అయ్యాయండి. బ్రౌనీ గాడు ఎగ్ కూడా పెడుతుంది. ఆకుకూర నేను ఒక 10 days బ్యాక్ అయితే కిచెన్ వేస్ట్లో వేసుకున్నాను, అది కూడా బాగా వచ్చింది. టమోటాలు కూడా పూత స్టార్ట్ అయిపోయింది. బీర కూడా పిందెలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. ఈ హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలనే మనము చక్కగా సింపుల్గా ఎలా వండుకోవాలి, గుండె పదిలంగా ఉండడానికి, గుండె ఆరోగ్యానికి మనకి సొరకాయ చాలా ఉపయోగపడుతుందండి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి. కాబట్టి సొరకాయ ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ అండ్ ఈజీగా ఎలాగ వండేసుకున్నారు అంటే మనకి ఎంతో ఆరోగ్యం కూడా వస్తుంది. పీల్ తీసేసుకొని సొరకాయ పాలు పోసి వండుకోవటం అండి. ఇది చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా పాలు పోసుకుని వండుకుంటే కమ్మదనం అనేది వస్తుంది. ముందుగా పీల్ తీసేసుకుని ఇలా కట్ చేసేసుకుని ముక్కల్ని స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఈ కూరలో. కొద్దిగా ఆయిల్ వేసుకొని షుగర్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఇలాగా సొరకాయని యాడ్ చేసుకు తిన్నారంటే వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా బాగా తగ్గుతారు. పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాము. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే వేసేసుకుని మగ్గబెట్టుకొని ఉప్పు వేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో ఉప్పు వేస్తే మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని తర్వాత ఒకసారి ఇలాగ కలిపేసుకోవాలి. ఒక పావు లీటర్ పాలు అయితే యాడ్ చేసుకున్నారు అంటే కూర అనేది చాలా కమ్మగా బాగుంటుందండి.
ఆయిల్ తక్కువ వేసుకుని చక్కగా ఇలాగ వండుకున్నారు అంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. అందులోకి మన గార్డెన్లో పండిన సొరకాయ కాబట్టి ఖచ్చితంగా 10 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంత బాగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు చపాతీ రెడీ చేసేసుకున్నాం కదా, దానిలోకి కర్రీ వేసేసుకొని చక్కగా ఇది నంచుకొని తిన్నారంటే అమృతం తిన్నట్టు ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఇలా టెర్రస్లో పండించిన కూరగాయలని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.